వినాయక చవితి వచ్చిందంటే చాలు హైదరాబాద్లో సందడి మొదలవుతుంది. రంగురంగుల గణనాథుని విగ్రహాలతో పాటు మట్టితో చేసిన విగ్రహాలు కూడా ఆకట్టుకుంటాయి. ఈ ఏడాది వినాయక చవితికి కూడా గణపతి ప్రతిమలు రెడీ అవుతున్నాయి. గణపతి పబ్బా మోరియా అంటూ హైదరాబాద్ మరోసారి మారుమోగనుంది. వినాయక చవితి దగ్గర పడిందంటే ఈ ప్రాంతంలో ఒకటే సందడి. ఇదే హైదరాబాద్లోని ధూల్పేట్ ఏరియా. గణేష్ బొమ్మలు అనగానే గుర్తొచ్చే ప్రాంతం ఇది. ఇక్కడ తయారయ్యే ప్రతిమలకు ఫుల్ డిమాండ్. నెల రోజుల ముందే ఆర్డర్ ఇచ్చి హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల వాళ్లు విగ్రహాల్ని తీసుకెళ్తుంటారు. పీఓపీతో పాటు గడిచిన 2-3 ఏళ్లుగా ఇక్కడ మట్టి గణపతుల్ని కూడా కొనుగోలు చేస్తున్నారు జనం. ఈ ఏడాది పీఓపీ విగ్రహాలకు ధీటుగా మట్టి గణపతుల అమ్మకాలు కూడా జరుగుతున్నాయంటున్నారు. ఒకప్పుడు మేము ఒక 100 విగ్రహాలు అమ్మేటాళ్ళము. ఇప్పుడు దాదాపు 1000 నుంచి 4000 విగ్రహాలు అమ్ముతున్నాము. అవేర్నెస్ జనాల్లో చాలా పెరిగింది. ఇంకా ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా జనాల్లో అవగాహన చాలా బాగా తెస్తున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే మట్టి గణపతులను మాత్రమే కొనాలనే అవగాహన ప్రజల్లో రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఈ ఏడాది మట్టి గణపతి విగ్రహాల అమ్మకాలు మరింత పెరగొచ్చని భావిస్తున్నారు. మట్టి విగ్రహాలైతే ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు, లేదా ఆ మట్టిలో ఒక చెట్టును పెంచుకోవచ్చు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలు మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి. ఎక్కువ మంది ఈ మట్టి విగ్రహాల కోసం ముందుకు రావడం వల్ల అది కోరుకునే వాళ్ళకి తక్కువగా దొరకడం ఉంది. ఇంకా ఎక్కువ లభ్యత ఉంటే బాగుంటుందండి. డిమాండ్కు తగ్గట్టే ఏటా వినాయక విగ్రహాల ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా గణేష్ ప్రతిమల రేట్లు భారీగా పెరిగాయి. ఏటా ₹1,00,000 ఖర్చయ్యే ప్రతిమకు ఈ ఏడాది 2 లక్షలవుతోందని అంటున్నారు. వాళ్ళు 60,000 చెప్పినారు, మేము 20కి అడిగినాం. వాళ్ళు లాస్ట్ వచ్చేసి 40,000కి ఇస్తామంటారు. మేము 26-27 అడుగుతున్నాం మేడం, కానీ వాళ్ళు తగ్గడం లేదు. రేట్స్ అయితే హైలో ఉన్నాయి. అది వచ్చేసి 12 ఫీట్సే ఉంది. लास्ट साल हम 30 बनाए थे, ये साल 35 बनाए. ये साल भी पूरा सेल हो गया है. लास्ट साल भी अच्छा ही सेल हुआ था. डिमांड तो बहुत है इसका. हमें अभी ऑफर दे रहे बना के दो बोल के. हमारे पास उतना टाइम नहीं रहता, अभी नहीं बना के दे सकते हैं. గతేడాది కంటే ఈ ఏడాది విగ్రహాల ఆర్డర్స్ పెరిగాయి. పండక్కి 7 నెలల ముందు నుంచే తయారీ మొదలు పెట్టారు. లేబర్ అందుబాటులో లేకపోవడంతో కాస్త రేట్లు కూడా పెంచినట్లు చెబుతున్నారు. మరోవైపు మట్టి వినాయకుల తయారీదారులు మట్టి దొరక్క పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి బొమ్మలు తయారు చేస్తున్నారు.